హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. నెహెమ్యా అను ఈ నామధేయంబు హీబ్రూ మూలానికి చెందినటువంటి పురుష నామం లేదా పుల్లింగం. నెహెమ్యా అన్నటువంటి ఈ నామధేయంబునకు అర్థము దేవుడు ఓదారుస్తాడు. నెహెమ్యా అనేటి నామమునకు అర్థము ఓదార్పునివ్వడం లేదా దేవుడు ఓదార్చును, యెహోవా ఓదార్చును అన్నటువంటి అర్థాలు నెహెమ్యా అన్న నామధేయమునకు మనం చూస్తాం. హీబ్రూ పదంలో ఉన్నటువంటి ఈ పేరు యూదా నాయకుడైనటువంటి నెహెమ్యా తన యొక్క నామధేయమునకు సంపూర్ణమైనటువంటి సార్థకతను పొందగలిగినటువంటి భక్తునిగా మనం చూస్తాం. ద నేమ్ నెహెమ్యా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హీబ్రూ వర్డ్స్ నాహామ్, which means to comfort, Yah, which is a short form of Yahweh, referring to God. బైబిల్లో నెహెమ్యా ఒక ముఖ్యమైనటువంటి ప్రవక్త, నాయకుడు. బబిలోనియా చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేము దేవాలయమును దాని యొక్క గోడలను పునర్నిర్మించడములో అత్యంత కీలకము లేదా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుడు నెహెమ్యా. పాత నిబంధనలోని ఇతని ఇతివృత్తాంతము, వీరి యొక్క విశ్వాసము, వీరి యొక్క వైవిధ్యమైనటువంటి నాయకత్వము మరియు దేవుని యొక్క ప్రజలకు అతని యొక్క అంకితాభావాన్ని చెప్పకనే చెబుతుంది. నెహెమ్యా గ్రంథంలో మనము 7 రకములైనటువంటి ప్రార్థనలు నేర్చుకోగలుగుతాం. మొదటిది అతను చేసినటువంటి ప్రార్థనలో పశ్చాత్తాప ప్రార్థన. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. రెండవది ఒప్పుకోలు ప్రార్థన. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలోనే చూస్తాం. మూడవది నెహెమ్యా గ్రంథంలో విజ్ఞాపన ప్రార్థన చూస్తాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. నాలుగవది నెహెమ్యా గ్రంథంలో వ్యక్తిగతమైన ప్రార్థనను చూస్తాం. ఇది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. ఐదవది ఉపవాస ప్రార్థనను నేర్చుకుంటాం నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో. ఆరవది స్తుతి ప్రార్థన నేర్చుకుంటాం నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. ఏడవది ప్రతిష్ఠ ప్రార్థనను నేర్చుకుంటాం 12వ అధ్యాయములో. ఈ 7 రకములైనటువంటి ప్రార్థనలు నెహెమ్యా గ్రంథంలో మనకు మార్గదర్శిగా నిలబడుతూ ఉన్నాయి. నెహెమ్యా అనగా దేవుడు ఓదారుస్తాడు. దేవుడు నీ దుఃఖములో నిన్ను ఒంటరిదానిగా విడిచిపెట్టడు. ఆయన నిన్ను ప్రతి క్షణం ఓదారుస్తాడు. దేవుని చెంతకు చేరుకో మిత్రమా. ఆ దేవుడు, యేసు దేవుడు నన్ను కూడా దుఃఖములో, బాధలో ఒంటరిగా నేటి వరకు విడిచిపెట్టలేదు. నిన్ను కూడా విడిచిపెట్టడు. ఆయన నీ ప్రతి బాష్పపు బిందువును తుడిచివేసి నీకు ఆనందాన్ని కలిగించి ఆదరణ ఇచ్చి ఓదార్చే దేవుడు యేసు ప్రభు. ఆయన చెంతకు ప్రయాణము ప్రారంభం చేయి. గాడ్ బ్లెస్.